రావణుడి భక్తికి మెచ్చిన శివుడు చంద్రహాస అనే గొప్ప ఖడ్గాన్నిచ్చాడు. రావణుడు పరమ శివభక్తుడిగా మారాడు. భూమి మీద అందరి రాజులను జయించాడు. రాముడికి ముందు ఉన్న సూర్యవంశరాజుల్లో కొందరిని రావణుడు జయించాడు. ఆ సమయంలోనే రాముడి పూర్వీకుడు అనరణ్యుడు తన వంశీకుడి చేతుల్లోనే నీ మరణం ఉంటుందని రావణుణ్ణి శపించి మరణించాడు. అందుకే సూర్యవంశంలో శ్రీరాముడు అవతరించాడు. విజయాలతో గర్వం తలకెక్కి వెనక్కు వస్తున్న సమయంలో హిమాలయాల దగ్గర తపోదీక్షలో ఉన్న వేదవతి అనే ఋషి కన్యను రావణుడు బలాత్కరించాలని చూశాడు. నీ స్పర్శతో నా శరీరం అపవిత్రమైంది. వచ్చే జన్మలో నీ అంతం కోసం నేను మళ్లీ పుడతానని చెప్పి వేదవతి ఆత్మాహుతి చేసుకుంది. ఇలా రావణుడి జీవితంలో ఎన్నో శాపాలున్నాయి. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడు ఆ శాపాలను లెక్క చేసేవాడు కాదు. రావణుడు దేవలోకాలను జయించాడు. పంచభూతాలను నియంత్రించాడు. తనకడ్డు వస్తున్నారని కాలకేయ రాక్షసులపై యుద్ధానికి వెళ్లాడు. కాలకేయ రాజు విద్యుజ్జిహ్వ రావణుడి సొంత బావ. అయినా ఆవేశంలో అతన్ని చంపేశాడు. అప్పటినుంచి శూర్పణఖకు రావణుడంటే కోపం. ఆ కోపంతోనే రావణుడిపై ఉసిగొల్పేందుకు పంచవటిలో రామలక్ష్మణులను రెచ్చగొట్టిందన్న కథలు ఉత్తరాది రామాయణాల్లో ఉంటాయి.